హలో ఫ్రెండ్స్, ఐఎమ్ సూజీ. ఫైనల్గా మేము బ్రస్సెల్స్ వచ్చేసామండి. అంటే బెల్జియం అనమాట ఇది. అయితే ఇక్కడ నేను రూమ్ టూర్ చేపిస్తున్నాను. యాక్చువల్గా రూమ్ టూర్ ఎందుకు చూపిస్తున్నాను అంటే మా ఫ్రెండ్స్ అందరూ కూడా నేను బయలుదేరే ముందు అందరూ చెప్తారు, ఫస్ట్ మాకు రూమ్స్ చూపించు, మేము కూడా ఎప్పుడైనా వెళ్ళాలి అంటే మాకు ఒక ఐడియా ఉంటుందని. అందుకు నేను రూమ్ టూర్ చేస్తున్నానండి. ఇది చూడండి, బెడ్ ఒకటే, అన్నీ వైట్ వైట్గా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. టాయిలెట్ చిన్నదే కానీ చాలా నీట్గా ఉందన్నమాట. నాకు అది కూడా నచ్చింది. ఎందుకు ఈసారి ఏంటంటే మేము చూసినట్లు గల చాలా నీట్గా ఉన్నది ఏది అంటే ఇదే అనమాట అపార్ట్మెంట్. ఇక్కడ వచ్చేసరికి ప్రెస్ చేసుకోవటానికి ఇక్కడ కింద స్టోరేజ్కి పెట్టారు. ఇక కిచెన్లో వచ్చేసరికి స్పూన్స్, సీజర్స్ అన్నీ కూడా ఉన్నాయి. సెకండ్ డ్రావర్లో చూద్దాం ఏముందో. సెకండ్ డ్రావర్ వచ్చేసరికి ఇక్కడండి సిరమిక్ ఎక్కువ యూజ్ చేస్తారనమాట. స్టీల్ అయితే తక్కువ ఉంటుంది. కింద ఒకటే కుకింగ్ బౌల్ ఒకటి, స్పూన్స్ ఉన్నాయి. ఇక్కడేమో క్లీనింగ్ చేసుకోవటానికి వెజిటేబుల్ కట్టర్ ఒకటి ఉందన్నమాట. ఇది కింద దాన్ని ఏమంటారు, చాపింగ్ బోర్డ్ ఒకటి ఉంది. ఇక ఫ్రిడ్జ్ వచ్చేసరికి పెద్దదనమాట. కాంప్లిమెంటరీ 2 బాటిల్స్ మంచినీళ్ళు అండి. ఇంతే, అసలు యూరోప్ వస్తే మంచినీళ్ళు చాలా కాస్ట్లీ అనమాట. ఒక బాటిల్ వచ్చేసరికి 1000 రూపాయలు చెప్తారు. వాళ్ళు ఇచ్చినవి ఇంత. మన హోటల్స్ కానీ ఎక్కడికైనా వెళ్ళండి, అసలు వాటర్ మాత్రం ఇవ్వరండి. ఇక్కడైతే మాత్రం ఇక్కడ పైన కప్స్ అన్నీ పెట్టారు. ఇక్కడ పైన మైక్రోవేవ్ ఉంది. అది యుటెన్సిల్స్ పెద్ద పెద్దవి ఉన్నాయి అన్నమాట. అసలు బెస్ట్ ఏంటంటే మనం ఇంటి దగ్గర నుంచి అన్నీ తెచ్చుకుని కుక్ చేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట. బయట తినాలంటే యూరోప్లో బాగుండదు. ఇది ఇక్కడ వచ్చేసరికి ఇండక్షన్ 4 ఉన్నాయి అన్నమాట. మనం ఒకేసారి వండుకోవచ్చు. కాఫీ మేకర్ ఇచ్చారు, టీ మేకర్ కూడా ఉంది, కింద ఓటీజీ అనమాట. అయితే నేను ఇప్పుడు ఏంటంటే మాకు ఈవినింగ్ అంటే 4 o'clock అయింది. మేము ఇప్పుడే వచ్చాం జస్ట్. అయితే నేను ఏమనుకుంటున్నానంటే ఇప్పుడు నేను ఇన్స్టెంట్ ఫుడ్ తెచ్చాను కదా, అది ఎలా చేస్తానో చూడండి. ఎందుకంటే ఫాస్ట్గా 3 minutes లోపల కుక్ అయ్యే ఐటమ్స్ అనమాట. అవన్నీ కూడా చూడండి బాగున్నాయి. కార్నర్లో లైట్స్ ఇలా పెట్టారు. ఇది వచ్చేసి ఈ రూమ్ ఇదంతా కూడా ఇదనమాట. హీటర్స్, గీజర్స్ అన్నీ వీళ్ళు చక్కగా, ఒక వ్యాక్యూమ్ క్లీనర్ ఒకటి ఉంది. ఇవన్నీ కూడా ఒక రూమ్లో పెట్టారు. ఇవన్నీ కూడా గ్యాస్ హీటర్స్ అండి. ఇండక్షన్ కానీ మైక్రోవేవ్ ఇవన్నీ కూడా గ్యాస్ మీద నడుస్తాయి అన్నమాట, ఎలక్ట్రికల్ మీద కాదు. ఇది చూడండి, చిన్నది డైనింగ్ టేబుల్, 2 చైర్స్ పెట్టారు. ఇక్కడ కూర్చోడానికి ఒక 2 చైర్స్ ఉన్న, ఒక టీవీ ఉంది, ఒక అద్దం ఒకటి ఇక్కడ పెట్టారనమాట. ఇంకా ఇక్కడ స్టోరేజ్ కోసం ఇక్కడ ఎంత బ్యూటిఫుల్గా అనిపించింది. చిన్నదైనా కూడా నాకు చాలా చాలా బాగా నచ్చింది, నీట్గా అనిపించింది. అసలు ఎప్పుడైనా వైట్ అనేది చాలా నీట్గా ఉంటుందండి. ఇంకోటి ఏంటంటే ఇక్కడ డిజిటల్ లాక్ సిస్టమ్ అనమాట. అది ఒకటి బాగుంది. మనకేంటి మనుషులు ఉండరు ఇక్కడ, అన్నీ కూడా మనకు ఆన్లైన్లోనే వాళ్ళు పంపిస్తారు, మనం అన్నీ ఓపెన్ చేసుకోవటమే అనమాట. ఇదనే చూడండి, టాయిలెట్ కూడా లోపల ఇలా పెట్టారు, చాలా బాగుంది. తీసుకొచ్చాను ఇంటి దగ్గర నుంచి, నేను ఇన్స్టెంట్ రైస్ తీసుకొచ్చాను అనమాట, అంటే మసాలా రైస్. ఇదేంటంటే బయట ఏమి ఇక్కడ తినలేము, బయట ఫుడ్. అందుకు నేను అన్నీ కూడా ఇన్స్టెంట్ ఫుడ్డే తీసుకొచ్చాను అనమాట. పోహా, చాలా వెరైటీస్ తీసుకొచ్చాను. ఇది వచ్చేసరికి ఏమో మసాలా రైస్, ఇదేమో ఉప్మా అనమాట. ఇప్పుడు ఈ 2 నేను చేస్తున్నాను, చూడండి. ఇక్కడైతే చలి ఉందండి బాగా. ఈ లోపల రూమ్ హీటర్స్ ఉన్నాయి కాబట్టి మేము నార్మల్ డ్రెస్లో ఉన్నాను. బయటకు వెళ్ళంగానే మనం జాకెట్ వేసుకోవాల్సిందే అనమాట. నేను చూస్తాను లోపల ఏమేమి ఉన్నాయి, వాటితో కుక్ చేయాలి కదా. ఉందన్నమాట. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇందులో వండవసరం లేదు, హాట్ వాటర్ వేసేసి ఈ ప్యాకెట్ ఓపెన్ చేసి ఇందులో వేసి 5 minutes అట్టు పెడితే మనకు రెడీ కుక్ అయిపోతుంది. యాక్చువల్గా ఇక్కడ ఏంటంటే స్పెషల్గా మనకి హోటల్స్లో కానీ ఇక్కడ మనకైతే బాటిల్స్ అలా ఇస్తారు. ఇక్కడ ఏంటంటే ట్యాప్లో వాటరే తాగాలన్నమాట. యూరోప్ అంతా అంతేను. హోటల్స్లో కూడా ఇవి వెళ్ళినా కూడా స్పెషల్ కొనుక్కోవాలి, కానీ వాళ్ళైతే వాటర్ కూడా ఇవ్వరు. ఇది మనం ఏంటంటే బాయిల్ అయిన తర్వాత దీంట్లో పెట్టేసుకోవటం అన్నమాట. ఇలా ఉంటుంది. ఇంకా వాటర్ బాయిల్ అవ్వలేదు. ఇదైతే కొంచెం ఈసారి నేను ఏం చేశానంటే రెడీ టు కుక్ కాకుండా ఇది 3 minutes అనమాట.
ఇది కొంచెం కుక్ చేయాలి. ఇది కూడా 5 మినిట్స్ లోపల, అంటే 3 మినిట్స్ లోపల అయిపోతుంది ఇది. నేను ఇది కూడా మీకు చూపిస్తాను. యాక్చువల్గా ఏంటంటే వాటర్ ఎక్స్పెన్సివ్ అనమాట. యూరోప్లో ఎక్కడికి వెళ్ళినా కూడా మనకు వాటర్ ఇవ్వరు వాళ్ళు. ఈరోజు వీళ్ళు ఇచ్చిన ఫ్రీ గిఫ్ట్ అనమాట, కాంప్లిమెంటరీ. ఇక్కడ ఈ అపార్ట్మెంట్లో ఇది ఇచ్చారు. మిగతా అంతా కూడా దీంట్లోనే తీసుకోవాలి. వాటర్ ట్యాప్లో నుంచే తాగటానికి కానీ కుకింగ్ కానీ అన్నీ అదే వాటర్ అనమాట. అంటే ఇక్కడ మంచి వాటరే ఉంటుంది, ఆరో వాటర్ ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఇది ఉప్మా, ఇదేం కొంచెం కుక్ చేయాలి ఒక 3 మినిట్స్. ఇది కూడా నేను చూపిస్తాను ఎలా. కానీ టేస్ట్ బాగుంది. ఇందులో హాఫ్ అయితే ముందు యూజ్ చేసాము, ఇంకో హాఫ్ ఉంది. ఇప్పుడు నేను అది కూడా కుక్ చేస్తాను ఇప్పుడు. ఇక్కడ అన్నీ మనమే క్లీన్ చేసుకోవాలి. కచరా అవన్నీ కూడా బయట డస్ట్బిన్ ఉంటుంది, అక్కడికి వెళ్ళి పెట్టుకోవాలన్నమాట. నేను చూపిస్తాను అసలు ఆ డస్ట్బిన్ కూడా ఎలా ఉంది. ఇక్కడ బాయిల్ అయిపోయింది వాటర్. ఇప్పుడు ఇందులో వేసేసి ఇలా డైరెక్ట్గా వేసేయటం అనమాట. ఒక 5 మినిట్స్ అటు పెట్టి కుక్ అయిపోతుంది. 2 కప్స్ వాటర్ తీసుకున్నాను, అందులో 1 కప్పు ఉప్మా రవ్వ అనమాట. ఇది వితిన్ 3 మినిట్స్ లోపల ఇది కుక్ అవుతుంది. చాలా టేస్టీగా కూడా ఉందన్నమాట. ఇందులో అన్నీ యాడెడ్, చిన్న చిన్నగా కట్ చేసి వెజిటేబుల్స్ కూడా ఉన్నాయి. అండ్ మిగతాయి ఆవాలు అవన్నీ, ఆఖరికి నెయ్యి కూడా యాడ్ చేశారన్నమాట. అలా ఉడుకుతుంటే మంచి ఫ్లేవర్ వస్తుంది. చాలా బాగుంది అసలు. మీరైనా కూడా ఎప్పుడైనా బయటకు వెళ్ళాలి అనుకున్న వాళ్ళు చక్కగా ఒకసారి తెచ్చుకొని ముందు ఇంటి దగ్గర ట్రై చేయండి. నచ్చితే కనుక తీసుకువెళ్ళొచ్చు. చూడండి అయిపోయింది 3 మినిట్స్ లోపల. ఇంకా కొంచెం టైట్గా కావాలంటే ఇంకొక 2 మినిట్స్ అట్టు పెడితే సరిపోతుంది అనమాట. పలుచగానే బాగుంటుంది. నాకైతే చాలా టైట్గా ఇష్టం ఉండదు. చూడండి ఈ విధంగా అయిపోయింది. ఫుడ్ అయితే మాత్రం బాగుందండి. మసాలా రైస్ కూడా బాగుంది, ఉప్మా కూడా బాగుంది. ఇదిగో నేను బయట చూపిస్తాను చూడండి. పక్కన కూడా ఎవరో ఉన్నారు. అంతా డోర్ మ్యాట్ మన ఇండియన్ స్టైల్లో పెట్టారనమాట. ఇక్కడ అంతా కూడా బయట అదిగో మనకి ఏంటి లాక్ సిస్టమ్ అంతా కూడా డిజిటల్ అనమాట. ఇదిగో పైన చూడండి మొబైల్ లాగా ఉంది. అయితే వీళ్ళు లాక్ అయితే, కింద లాక్ అయితే మనకి ఇవ్వలేదు, కింద లాక్ కూడా ఉందన్నమాట. ఇప్పుడు మేము గార్బేజ్ పారేయటానికి వెళ్తున్నాము. ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా పెట్టారు, కాకపోతే అది మనం వేయటానికి కాదు, ఇక్కడ లోపల వాళ్ళు వేసుకోవటానికి. లిఫ్ట్ అయితే చాలా చిన్నదండి, ఓన్లీ 2 పర్సన్స్ మాత్రమే వెళ్ళొచ్చు. మేము వచ్చేటప్పుడు కూడా చాలా కష్టంగా వచ్చాము. ఒక సూట్ కేసు ఒక మనిషి అలా వచ్చామన్నమాట. చాలా అంటే తక్కువగా ఉంది, చిన్న సైజు అనమాట లిఫ్ట్. చూడండి ఎలా ఉందో. అన్నీ చిన్న చిన్నవి అండి. రూమ్స్ కానీ లిఫ్ట్స్ కానీ అన్నీ కూడా నీట్గా ఉండేసరికి నచ్చింది, చాలా బాగుంది అనిపించింది. ఈరోజైతే మేము లోకల్ టూర్కి వెళ్తున్నామండి ఇప్పుడు. మరి ఈ వీడియో మీకు నచ్చిందా? ఈ రూమ్ టూర్ ఎలా ఉందనే దానికి మీరు మెన్షన్ చేయండి. నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ బెల్ ఐకాన్ మాత్రం క్లిక్ చేసుకోండి. నెక్స్ట్ వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది నేను ఎప్పుడు పెట్టింది అనేది. అండ్ నేను బ్యూటిఫుల్ వీడియో మీకు పెడతాను, మీరు తప్పనిసరిగా చూడండి. ఓకే, థ్యాంక్ యూ.